ఈరోజు శరన్నవరాత్రులు మొదలయ్యి 7వ రోజు కదండి. అప్పాలు చేస్తున్నాను, బెల్లం అప్పాలు ఉప్మా నూకతోటి. ఒక గ్లాసుడు, ఒక పెద్ద గ్లాసుడు నూకండి, అలాగే ఒక పెద్ద గ్లాసుడు బెల్లం. ఇందులో గ్లాసున్నర వాటర్ వేసుకుందాము. గ్లాసున్నర వాటర్ వేసాను కదండి. ఇప్పుడు దీన్ని మరగబెట్టుకుందాము. లైట్గా ఉప్పు వేసుకుందాం, చిటికుడు. చిటికుడు అండి. ఈ నీళ్ళు సలసల మరగాలి. బెల్లం వాటర్ కలిపి పెట్టాను కదండి, పొయ్యి మీద మరుగుతున్నాయి. ఒక యాలక్కులు వేసుకుందాం, ఒక 2 యాలక్కులు. ఇప్పుడు ఈ నూక వేసేసుకుందామండి. ఇది గట్టి పడాలి. గట్టి పడిందండి. ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. చల్లారాలండి. అప్పాల కింద చేసుకోవాలంటే చల్లారాలి. బెల్లం అప్పాలు చేస్తున్నాను కదండి, అమ్మవారికి నైవేద్యం. చల్లారింది. ఇప్పుడు దీన్ని ఇలా చేసుకుందాము. అప్పాల కింద చేసుకోవాలండి. నెయ్యి వేసాను కదండి, చేతికి నెయ్యి అద్దుకొని ఇలా అప్పాల కింద చేసుకుందాము. అన్నీ ఇలాగే చేసేసుకుందాము. నూక ఉడకబెట్టాను కదండి బెల్లంలో, బెల్లం అప్పాలకి ఇలా చేసాను. అప్పాల కింద మొత్తం అన్నీ పిండి అంతానే. పొయ్యి మీద ఆయిల్ పెట్టాను, వేడవ్వాలి. ఒకటి వేసి చూసానండి, ఆయిల్ వేడెక్కింది లేదని. వేడయింది. ఇప్పుడు ఈ అప్పాలన్నీ ఏం చేసుకుందాము. ఎర్రగా వేగిపోవాలి. బాగా వేగాలండి రెండోపులని. చూద్దామండి వేగినాయో లేదో, ఇంకా వేగాలి. ఈ అప్పాలు వేగినాయండి, తీసేసుకుందాం ఆ ప్లేట్లోకి. కొంచెం ఇడినట్టు అయినాయండి. ఎప్పుడు బాగా వచ్చి ఈసారి ఏటో మరి. ఇవన్నీ ఒక ప్లేట్లో తీసేసుకుందామండి. మిగతాయి కూడా ఇలాగే వేయించేసుకుందాము. అమ్మవారి నైవేద్యం 7వ రోజు కదండి. ఈరోజు బెల్లం అప్పాలు చేశాను ఉప్మా నూకతో. రెడీ అయిపోయినాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్.